వైశంపాయన మహర్షి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, తీర్థాల ఫలితాన్ని, గుణాలను, ఉత్పత్తిని పూర్తిగా చెబుతున్నాను. చెప్పనైనా వీటి గురించి వినటం వల్ల పుణ్యం లభిస్తుంది. విశేషాలను విను. ఓ మహారాజా, బలదేవుడు ముందుగా ఋత్విక్కులతోనూ మిత్రులతోనూ విప్రులతోనూ కలిసి ప్రభాస తీర్థానికి చేరాడు. ఆ తీర్థంలోనే క్షయతో బాధపడుతున్నటువంటి చంద్రుడు శాప విముక్తిని పొందాడు. మళ్ళీ తేజస్సును పొంది జగత్తునంతా ప్రకాశింపజేస్తున్నాడు. అలా చంద్రుణ్ణి ప్రభాసింపజేసినందువల్ల ఆ తీర్థం లోకంలో ప్రభాస తీర్థంగా ప్రసిద్ధికెక్కింది అన్నాడు. అప్పుడు జనమేజయుడు ఆ విషయాన్ని పట్టుకొని ఇలా అడిగాడు, ఓ పూజ్యుడా, చంద్రుడు క్షయరోగానికి ఎలా గురి అయ్యాడు? అవును కదా, ప్రభాస తీర్థంలో మునిగి మళ్ళీ ఎలా పుష్టి కలవాడయ్యాడు? నాకు ఈ కథను వివరంగా చెప్పు అని అడిగాడు. చాలామంది అక్కడ రోగ నివారణ చేసుకున్నారు. అప్పుడు వైశంపాయన మహర్షి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, దక్షుడు 27 మంది కుమార్తెలు పుట్టారు దక్షుడికి. ఆ 27 మందిని ఆయన చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ చంద్రుడి భార్యలు కర్మలను ఆచరిస్తూ ఉంటారు. నక్షత్రాల్లో సంబంధం ఉండటం వల్ల వారికి ఆ పేర్లు ప్రసిద్ధి చెందాయి. వారంతా విశాల నేత్రాలు గలవారు. రూపంలో లోకంలో సాటిలేని అందగత్తెలు. వారిలో రోహిణి రూప సంపదతో అందరినీ మించుంది. దాంతో చంద్రుడు రోహిణి అంటే ఎంతో ఇష్టపడేవాడు. ఆమెపై ప్రీతిగా ఉండేవాడు. చంద్రుడి మనస్సుకు రోహిణి బాగా నచ్చింది. అందువల్ల చంద్రుడు ఎప్పుడూ ఆమెతోనే ఆనందిస్తూ ఎక్కువగా ఆమె దగ్గరే ఉండేవాడు. దాంతో మిగతా భార్యలు ఎంతో కోపించారు. వారు వెంటనే తమ తండ్రి అయినటువంటి దక్షుడి వద్దకు వెళ్ళి ఇలా చెప్పారు, ఓ తండ్రి, చంద్రుడు మాపై ప్రేమ చూపించడం లేదు, మాతో సరిగ్గా ప్రవర్తించడం లేదు, మాతో ఉండటం లేదు, ఎప్పుడూ రోహిణీ చెంతనే ఉంటున్నాడు. ఇక మేము అతడి వద్ద ఉండము. ఇక్కడే నీ దగ్గరే ఆహార నియమాలను పాటిస్తూ తపస్సు చేస్తూ ఉంటామన్నారు. ఆ మాటలు విని దక్షుడు కంగారు పడ్డాడు. వారినంతా ఓదార్చాడు. తర్వాత చంద్రుడితో, ఓ చంద్ర, భార్యలందరితోనూ సమానంగా ప్రవర్తించు. అలా ఉంటేనే నీకు పెద్ద పాపం అంటకుండా ఉంటుంది. నా మాటను బాగా జ్ఞాపకం ఉంచుకో అన్నాడు. చంద్రుడు మామగారి మాటలు విని సరే అన్నాడు. తర్వాత దక్షుడు తన కుమార్తెలను పిలిచి ఇలా అన్నాడు, ఓ అమ్మాయిలు, నేను అల్లుడి గారితో మాట్లాడాను. మీ కాపురాన్ని చక్కదిద్దాను కనుక ఈ రోజు నుంచి మిమ్మల్ని కూడా చక్కగా చూసుకుంటాడు. కనుక మీరు చంద్రుడి వద్దకు వెళ్ళండి. అతడు నా మాట విన్నాడు. మీ అందరితోనూ ప్రేమతో ఉంటాడు అన్నారు. కుమార్తెలందరూ ఆ మాటలు విని సంతోషిస్తూ బాగుంటాడని చెప్పేసి చంద్రుడి భవనానికి వెళ్ళారు. అయినా చంద్రుడు వారిని ఆదరించలేదు, ప్రేమంగా పలకరించలేదు. మళ్ళీ యథావిధిగా రోహిణితోనే ఉండసాగాడు. రోహిణి మీదే ప్రేమను కనపరిచాడు. ఎప్పుడూ ఆమె దగ్గరే ఉన్నాడు. ఆ ప్రవర్తనకు దక్షుడు కుమార్తెలందరూ ఎంతో బాధపడ్డారు. మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు, ఓ తండ్రి, మా కోరికను తీర్చండి. మేము చంద్రుడి వద్ద ఉండలేం. నువ్వు ఎంతగా నచ్చజెప్పి పంపించినా కూడా అతడు మమ్మల్ని ఆదరించటం లేదు. మీ అల్లుడు కనుక మేము నీకు సేవ చేస్తూ మీ దగ్గరే ఉంటాం. మాకు అనుమతి ఇవ్వండి. చంద్రుడిని నీ మాట లెక్కలేదు చంద్రుడికి. కనుకనే అతడు నీ మాట పాటించటం లేదు. మమ్మల్ని నిర్లక్ష్యం చేశాడన్నారు. ఆ మాటలు విని దక్షుడు అతడితో నేను మాట్లాడుతాను అంటూ మళ్ళీ వారిని ఓదార్చాడు. చంద్రుడిని పిలిచి ఇలా అన్నాడు, ఓ చంద్ర, నీ ప్రవర్తన మార్చుకోమని నీకెంతగానో చెప్పాను. ఎందుకు ఇలా నడుచుకుంటున్నావు? నీకు భార్యలందరూ సమానమే కదా, వారిని ఎందుకు అనాదరిస్తున్నావు? నువ్వు ఈ రోజు నుంచి నీ భార్యలందరినీ సమానంగా కనుక చూడలేకపోతే నిన్ను నేను శపిస్తాను అన్నాడు. చంద్రుడు మళ్ళీ అలాగే మామగారు, నేను మీ మాట వింటాను అని వినయంగా చెప్పి వెళ్ళిపోయాడు.
దక్షుడు తన కూతురులను చంద్రుడి వద్దకు మళ్ళీ పంపించాడు. మళ్ళీ చంద్రుడు యథావిధిగా తన ఇష్ట ప్రకారమే నడుచుకున్నాడు. మామగారి మాటలను లెక్క చేయలేదు. రోహిడితోనే నివసించాడు. దానిని మిగిలిన భార్యలు గమనించి మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళి తలదించుకొని ఇలా అన్నారు, తండ్రి, మాకు నువ్వే శరణం. నువ్వు ఎంత చెప్పినా చంద్రుని వినటం లేదు, మాతో ఉండటం లేదు, కనుక నువ్వే మమ్మల్ని కాపాడు. అతడెప్పుడూ రోహిణితోనే ఉంటాడు. అతడికి మాతో స్నేహం చేయాలని ఇష్టం లేదు, కనుక దయచేసి చంద్రుడి బుద్ధి మార్చు, అతడు మాతో ఉండేలాగా చూడన్నారు. ఆ మాటలు విని దక్షుడు ఎంతో కోపించాడు. ఎంతగా చెప్పినా చంద్రుడు తన మాట వినటం లేదని గ్రహించి వెంటనే చంద్రుడు క్షీణించాలని క్షయను సృష్టించాడు. ఆ క్షయ వెంటనే చంద్రుడిలోకి ప్రవేశించింది. దాని ప్రభావంతో చంద్రుడు రోజు రోజుకు క్షీణించసాగాడు. అందుకు చంద్రుడు ఎంతో బాధపడి క్షయ నుండి బయటపడాలని ఎంతో ప్రయత్నం చేశాడు. ఎన్నో యాగాలు చేశాడు. అయినా విముక్తుడు కాలేదు. దక్ష ప్రజాపతి శాపం అంత అమోఘంగా పనిచేసింది. చంద్రుడు క్షీణిస్తూనే ఉన్నాడు. అందువల్ల ఔషధులు పుట్టలేదు. ఔషధులకు చంద్రుడు అధిపతి కదా. ఇప్పుడు ఆ చంద్రుడే జబ్బు బారిన పడ్డాడు కదా. దాంతో ఔషధాలన్నిటినీ రుచి, రసం, ప్రభావం నశించిపోసాగాయి. అన్నీ క్షీణించాయి. ఈ ఔషధుల మీదనే ప్రజల బ్రతుకు ఆధారపడి ఉంటుంది కదా. అందుచేత ప్రజలు కూడా నశించిపోసాగారు. అలా ఒక పక్క చంద్రుడు క్షీణిస్తూ ఉంటే మరో పక్క ప్రజలు కూడా క్షీణించిపోస్తున్నారు. దీనిని దేవతలు గమనించారు. వెంటనే చంద్రుడి వద్దకు వచ్చి ఇలా అన్నారు, ఓ చంద్రదేవా, ఏమిటిది నీ రూపం? ఇలా ఎందుకు మారిపోయింది? నువ్వెందుకు వెలగటం లేదు? నీకేమైంది? ఎవరి వల్ల నీకు ఈ కష్టం కలిగిందో చెప్పు. నీ ద్వారా విషయాన్ని విని ఆ తర్వాత చేయవలసిన పని చేస్తామన్నారు. వెంటనే చంద్రుడు జరిగిన విషయం అంతా చెప్పాడు. దక్షుడి వల్ల తనకు క్షయవ్యాధి సంక్రమించిందని చెప్పాడు. ఆ మాటలు విని దేవతలు వెంటనే దక్షుడి వద్దకు వెళ్ళి ఇలా ప్రార్థించారు, ఓ మహర్షి, అనుగ్రహించండి, చంద్రుడి శాపాన్ని ఉపసంహరించండి. చంద్రుడు క్షీణిస్తున్నాడు. ఇప్పుడు కొద్దిగా మాత్రమే మిగిలి ఉన్నాడు. ఇలా చంద్రుడు క్షీణించటం వల్ల ప్రజలు కూడా క్షీణిస్తున్నారు. చంద్రుడి వల్లే ఔషధులు, తీగలు, వివిధ బీజాలు కూడా నశించకుండా ప్రజలు బ్రతకటానికి ఆధారంగా ఉన్నాయి. ఇప్పుడు అవి నశించిపోతున్నాయి. అవి నశిస్తే మేము నశిస్తాం. మేము లేకపోతే ఈ జగత్తే ఉండదు. ఇంతగా ప్రతి ఒక్కటి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంది. ఒకటి నశిస్తే మరొకటి నశిస్తుంది. తర్వాత మూలానికే ప్రమాదం ఏర్పడుతుంది. కనుక ఈ విషయాన్ని గ్రహించి చంద్రుణ్ణి అనుగ్రహించండి అని ప్రార్థించారు. వెంటనే దక్ష ప్రజాపతి దేవతలతో ఇలా అన్నాడు, ఓ దేవతలారా, నా ఈ శాపాన్ని నేను ఉపసంహరించలేను, నాకు వీలు కాదు. అయితే ఏ శాపమైనా తొలగటానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉండాలి. అప్పుడే శాపం తొలగుతుంది. ఇప్పుడు ఆ కారణం ఏమిటంటే చంద్రుడు తన భార్యలందరి విషయంలో ఎప్పుడూ సమానంగా ప్రవర్తించాలి. అప్పుడే అతడికి రోగం కుదురుతుంది. ఇప్పుడు చంద్రుడు శ్రేష్టమైన సరస్వతీ తీర్థంలో మునిగితే మళ్ళీ వృద్ధి చెందుతాడు. ఇది సత్యం. మాసార్థంచ క్షయం సోమఘ, మాసార్థంచ క్షయం సోమఘ, నిత్యమేవ గమిష్యతి, నిత్యమేవ గమిష్యతి, మాసార్థం తు సదా వృద్ధిం, సత్యమేతత్ వచో మమ, సత్యమేతత్ వచో మమ. అయితే చంద్రుడు నెలలో సగం రోజులు ఎప్పుడూ క్షీణిస్తూ ఉంటాడు. మిగిలిన సగం రోజులు వృద్ధి చెందుతూ ఉంటాడు. ఇది నెలలో ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఆరాధయతు దేవేశం తతః కాంతి మవాప్స్యతి. చంద్రుడు పశ్చిమ సముద్రానికి వెళ్ళి సరస్వతీ నది కలిసే చోట
శివుణ్ణి ఆరాధించాలి, అప్పుడే అతడు తిరిగి తన కాంతిని పొందుతాడు అన్నాడు. వెంటనే చంద్రుడు మామగారి మాట ప్రకారంగా సరస్వతీ నది యొక్క ప్రథమ తీర్థమైన ప్రభాస తీర్థం వద్దకు వెళ్ళాడు. అప్పుడు అమావాస్య రోజున ప్రభాస తీర్థంలో మునిగాడు. లోకాలను ప్రభాసింపజేసే తన కాంతిని మళ్ళీ పొందాడు. దేవతలందరూ కూడా మళ్ళీ చంద్రుడితో సహా కాంతిమంతులయ్యారు. చంద్రుడితో కలిసి అందరూ దక్షుడి వద్దకు వచ్చి నమస్కారం చేశారు. అప్పుడు దక్షుడు దేవతలందరినీ వారి వారి స్థానాలకు పంపించాడు. తర్వాత ప్రేమగా చంద్రుడితో ఇలా అన్నాడు: మముస్తాహ శ్రీయ పుత్ర మాచ విప్రాన్ కదాచన. ఓ చంద్ర, స్త్రీలను కానీ విప్రులను కానీ ఎప్పుడూ పరాభవించకు, అవమానించకు. నా మాట ఎంతో జాగ్రత్తగా పాటించు, వెళ్ళు అన్నాడు. అప్పుడు చంద్రుడు అలాగే వినయంగా నమస్కారం చేసి తన నివాసానికి వెళ్ళాడు. చక్కగా నడుచుకున్నాడు. మిగిలిన భార్యలందరినీ కూడా ప్రేమగా చూసుకున్నాడు. నాటి నుంచి ప్రజలు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. ఓ మహారాజా, ఇలా చంద్రుడు శాపగ్రస్తుడైన విషయాన్ని నీకు చెప్పాను. ఇది ప్రభాస తీర్థం యొక్క మహిమ. చంద్రుడు ఎప్పుడూ అమావాస్య నాడు ప్రభాస తీర్థంలో స్నానం చేసి కాంతిమంతుడు అవుతూ ఉంటాడు, పుష్టిని పొందుతూ ఉంటాడు. అందువల్లనే దీనిని ప్రభాస తీర్థం అంటారు. చంద్రుడికి ఈ తీర్థం వల్లనే పరమ కాంతి, శాంతి వచ్చింది. ఇది ఈ తీర్థం యొక్క కథ. బలరామదేవుడు దీన్ని సేవించిన తర్వాత చమసోద్భేద తీర్థానికి వెళ్ళాడు. దీనిని ప్రజలందరూ చమసోద్భేదం అనే పిలుస్తారు. ఇక్కడ బలరాముడు యథావిధిగా స్నానం చేశాడు, విశిష్టమైన దానాలు చేశాడు, ఒక రాత్రి నిద్రించాడు. తర్వాత ఉదపాన తీర్థానికి వెళ్ళాడు. అది శుభకరమైన తీర్థాల్లో మొట్టమొదటిది. అక్కడకు చేరితేనే ఫలం సిద్ధిస్తుంది. ఓ జనమేజయ, అక్కడి మట్టి చాలా మృదువుగా ఉంటుంది. అందువల్ల దాన్ని ఔషధులు భూమి అని సిద్ధులు అంటారు. సరస్వతీ నది భూమి మీద కనిపించుకోకుండా పోయింది కదా, ఈ ప్రదేశంలోనే అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 36వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, కురుక్షేత్రంలో యుద్ధం జరుగుతున్న సమయంలో బలరాముడు తీర్థయాత్రలు చేశాడు. ఆయన చామసోద్భేద తీర్థం నుండి బయలుదేరాడు. త్రితమునికి సంబంధించిన ఉదపాన తీర్థానికి వెళ్ళాడు. ఆ తీర్థం సరస్వతీ నది జలాలతో ఉంటుంది. బలరాముడు అక్కడ నీటిని తాగి స్నాన, ఆచమనం మొదలైన విధులను నిర్వర్తించి ఎంతో ధనాన్ని విప్రులకు దానం చేసి ఎంతో ఆనందించాడు. ఆ ప్రదేశంలోనే ధర్మాత్ముడైన త్రిత మహర్షి నివసించేవాడు. ఆయన అక్కడ గల బావిలో నివసిస్తూ కూడా సోమపానం చేశాడు. ఒక కారణం చేత ఆయన సోదరులు బావిలో ఉన్న ఆయనను అలాగే విడిచిపెట్టి ఇంటికి వెళ్ళిపోయారు. దానితో ఆ త్రిత మహర్షికి కోపం వచ్చి వారిని శపించాడు అన్నాడు. జనమేజయుడు ఆ మాటలు విని వైశంపాయనుని ఇలా అడిగాడు: ఓ మహర్షి, ఈ కథ ఎంతో ఆసక్తిగా ఉంది కదా, నాకా ఉదపాన తీర్థం ఎలా ఏర్పడిందో చెప్పండి. మహాతపస్వి అయిన త్రిత మహర్షి బావిలోకి ఎలా పడ్డాడు? ఆయన సోదరులు ఆయనను ఎందుకు విడిచిపెట్టారు? వారెందుకు ఆయనను పట్టించుకోకుండా ఇంటికి వెళ్ళారు? అప్పుడు బావిలో పడ్డ త్రిత మహర్షి యాగం ఎలా చేశాడు? యాగంలో సోమపానాన్ని ఎలా తాగాడు? ఇది రహస్యం కాకపోతే చెప్పండి అని అడిగాడు. అప్పుడు వైశంపాయన మహర్షి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, పూర్వం 3 సోదరులు ఉండేవారు. వారందరూ మహర్షులే. వారి పేర్లు ఏకతుడు, ద్వితుడు, త్రితుడు. అందరూ సూర్యుడి లాంటి తేజస్సు కలవారు. ప్రజాపతితో సమానులు, సంతానవంతులు, బ్రహ్మవేత్తులు. వారు తపస్సుతో బ్రహ్మలోకాన్ని జయించారు. వారి తండ్రి గౌతముడు ధర్మాత్ముడు.
ఆయన తన కుమారులు తపస్సును, నియమాలను, ఇంద్రియ నిగ్రహానికి ఎంతో ఆనందిస్తూ ఉండేవాడు. జీవితమంతము తన కుమారుడు ధర్మనిష్టకు సంతోషించాడు. వారి ప్రేమను, ఆప్యాయతలను అనుభవించి స్వర్గానికి చేరుకున్నాడు. తర్వాత గౌతమ మహర్షిని పూజించేటువంటి రాజులందరూ వచ్చి ఆయన ముగ్గురు కుమారులను పూజించడం ప్రారంభించారు. అయితే ఆ ముగ్గురిలో చివరివాడైనటువంటి త్రితుడు అంటే మూడోవాడు విధి చెప్పినట్లుగా చక్కగా కర్మలు ఆచరిస్తున్నాడు, చక్కగా అధ్యయనం కూడా చేస్తున్నాడు. ఈ కారణంగా త్రితుడు తండ్రిలాగా గొప్పవాడయ్యాడు, శ్రేష్ఠ స్థానాన్ని పొందాడు చిన్నోడు. అందువల్ల మహాత్ములు, మహర్షులందరూ ఆ త్రితటుని పూర్వం గౌతముణ్ణి గౌరవించినట్లుగానే గౌరవించారు, పూజించారు, ఆదరించారు. తర్వాత ఒకనాడు సోదరుడైన ఏక్ ద్వి యజ్ఞం చేయాలని సంకల్పించారు. యజ్ఞం అంటే మాటలు కాదు కదా, ఎంతో ఖర్చుతో కూడిన పని, ఎంతో ధనం కావాలి. అందుకని వారు యజ్ఞానికి ధనం ఎవరు ఇస్తారు? అలా కావాలి కదా, ధనం లేకపోతే మనం యజ్ఞం చేయలేం కదా అని ధనం కోసం చింతించారు. తర్వాత వాళ్ళు అలా నిర్ణయించుకున్నారు. వాళ్ళు మనం మన తమ్ముడైనటువంటి త్రితుడిని తీసుకొని వెళదాం, యజమానుడి వద్ద ధనాన్ని సంగ్రహిద్దాం, ఆ ధనంతో యాగాలను బ్రహ్మాండంగా చేద్దాం, దాంతో అందరికీ శుభం జరుగుతుంది, మంచి జరుగుతుంది. అప్పుడు ఆ యాగాలలో మనం పశువులను దానంగా పుచ్చుకుందాం. అవి అన్నీ గొప్ప యాగాలే, మహా ఫలితాలను ఇస్తాయి, అందులో సందేహం లేదు. తర్వాత మనం ముగ్గురం ఆనందంగా సోమపానం చేద్దాం అనుకున్నారు. తమ కోరిక ప్రకారంగా నడుచుకున్నారు. పశువులను పొందాలని యజమానుడి దగ్గరకు వెళ్ళారు. వారి చేత బ్రహ్మాండంగా యాగాలు చేయించారు. వారి నుండి శాస్త్రానుసారం అనేక పశువులను దానంగా పొందారు. ఆ తర్వాత ఆ మహర్షులు తూర్పు దిక్కు వైపు నడుస్తున్నారు. త్రిత మహర్షి ఎంతో సంతోషిస్తూ తన అన్నల కన్నా ముందుగా నడుస్తున్నాడు. ఏకతుడు, ద్వితుడు పశువులను తోలుకుంటూ వెనకాల వస్తున్నాడు. ఇంతలో అన్నలిద్దరికీ అధికంగా ఉన్నటువంటి పశువులను చూసేసరికి చెడుబుద్ది పుట్టింది. ఇలా మాట్లాడుకున్నారు, ఈ పశువులను మనం త్రితడుకి ఇవ్వద్దు, వీటిని మనమే పంచుకుందాం, వీటి నుంచి మనమే లబ్ధి పొందుదాం. అయితే ఇవి త్రితడు దక్కనే దక్కకూడదు, మనకే దక్కాలంటే ఏం చేయాలి? ఈ త్రితుడి అడ్డును మనం ఎలా తొలగించుకోవాలి? వీడు పోతే మనకు బాగుంటుంది, ఇన్ని ధనం, ఇంత డబ్బులు, ఇవన్నీ పశువులు, ఇవన్నీ మనకు కలుగుతాయి, మనం ఇద్దరం పంచుకోవచ్చు. ఏం చేస్తే ఇవన్నీ మన వశమైపోతాయి అని అంతా వారు ఆలోచించారు. ఆ పశు సంపదను చూసి వారిలో ఆశ బాగా పెరిగిపోయింది. పశువులను తోలుతూ దూరంగా ఉన్నటువంటి త్రితుడిని చూస్తూ ఏకతుడు, ద్వితుడు బాగా మాట్లాడుకున్నారు, ఆలోచనలు చేశారు. ఈ పశువుల మూలంగా ధనం ఎంత వస్తుందో ఊహించుకొని బాగా లెక్కలు వేసుకున్నారు. మళ్ళీ ఆ పాపాత్ములు ఇలా ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. ఈ త్రితుడికి నోట్లో చదువు ముక్క ఉంది, మనకేమో అంతంత మాత్రంగా ఉంది, కర్మలు ఎలా చేయించాలో కూడా మాకు బాగా తెలుసు, అది మనకు రాదు, వాడికి తెలుసు, ఎక్కడ చెంబు తీసి పెట్టాలో తెలియదు, సమయానుకూలంగా పూలు వేయాలో అక్షతలు వేయాలో తెలియదు. ఇవన్నీ మన త్రితుడికి బాగా వచ్చు, మనకు క్రియ తెలియదు. మంత్రాలు వస్తే ఏం ప్రయోజనం? క్రియ తెలియదు. క్రియతో పాటు మంత్రాలతో పాటు క్రియ రెండు ఉండాలా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.